యజ్ఞంలో ప్రథమ భాగం పూర్తి చేసాం. ఇంకా ద్వితీయ భాగం అంటే కంక్లూజన్. పూర్తి చేద్దాం. ఒక్క 2 నిమిషాలు అందరూ తీసుకోండి. ఈ జలాన్ని అందరూ స్పృశించి చేతులకు రాసుకొని అగ్నిహోత్రాన్ని చూపించి వాసన బాగా చూడండి. బాగా ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చండి. అందరూ నేను మంత్రం చెప్తాను, మంత్రం చెప్పినప్పుడు చేయండి. అందులో ఉన్న నెయ్యి, ఆవు నెయ్యి, కర్పూరము, జలము 3 పుష్టికారక పదార్థాలు. ఆ పుష్టికారక పదార్థాలు మన దగ్గర అగ్నిహోత్రం చూపించి బాగా ఊపిరితిత్తుల గాలి పీలిస్తే ఆ లోపలికి వెళ్ళి ఊపిరితిత్తుల్లో ఉన్న దోషాలన్నీ కూడా నివారింపబడతాయి. ఆ విధంగా మన ఊపిరితిత్తులన్నీ కూడా చైతన్యవంతం అవుతాయి. మంత్రం చదువుతారు, చెప్తాను. మంత్రం చెప్పేటప్పుడు అందరూ చేతులు మొత్తం చెయ్యంతా కూడా త్వరగా జస్ట్ టచ్ అయితే చాలు. ముందుకి అందరూ చేతులు కడుక్కోనండి. జస్ట్ టచ్ చేయండి అంతే. జలం టచ్ చేయండి అంతే. చేతులు కడుక్కోకండి. చూడండి, ఇలా అగ్నిహోత్రాన్ని చూపించండి. ఓం తేజోమయి దేహి, ఓం వీర్యమయి దేహి, ఓం బలమయి దేహి, ఓం భోజోమయి దేహి, ఓం మంజుమయి దేహి, ఓం దహోమయి దేహి, ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. కాలే వర్షతు పర్జన్యః, పృథివీ సస్యశాలినీ, లోకోऽयं క్షోభరహితः. సజ్జనాः సन्तు నిర్భయాः, స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీయాः. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం బ్రహ్మణో బ్రహ్మవర్చతే జాయతాం. ఆరాష్ట్రే రాజన్యः సూర్యశబ్దోదయాయ మహారథో జాయతాం. లోక్యేన ఘోడానద్వానాదు సప్తిః పురందర్యోషాదిశూరధేష్టాః. సభేయో యువా యజమానస్య వీరో జాయతాం. నిగామేన పర్జన్యో వర్షతు. మనోజ్ఞోనవోషదయః పశ్యంతాం. యోగక్షేమో నః కల్పతాం. ఓం జౌ శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతి, ఆపః శాంతి, ఓషదయః శాంతి, వనస్పతయః శాంతి, విశ్వే దేవాః శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి. శాంతిరేవ శాంతి, సా మా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. అందరూ కొద్దిగా 3 సార్లు ఓంకారం చేయండి. మహాజనులారా, గణేష్ చతుర్థి సందర్భంగా ఈరోజు మన ఎఫ్సిఐ కాలనీ, విశాఖపట్నంలో ఉన్న ఎఫ్సిఐ కాలనీ గత 40 సంవత్సరాలుగా ఎంతో ఉన్నతంగా, ఉత్తమంగా ఈ కాలనీ వాసులందరూ కూడా ఎంతో ఉన్నతంగా, ఉత్తమంగా తీర్చిదిద్ది ఈ రోజున ఈ కాలనీని ఇంత సుభిక్షంగా, సుఖవంతంగా తయారు చేసుకున్నాం మనం అందరం కూడా. ఇందులో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. ఈ కాలనీ వాసులందరూ కలిసి వాళ్ళ వంతుగా ఎంతో కృషి చేసి కాలనీని మనం అభివృద్ధి చేస్తాం మనం గత 40 సంవత్సరాలుగా.
చేసుకుంటూ ఈ రోజున ఇక్కడ అందరం కలిసి ఎంతో ఉన్నతమైన ఈ అగ్నిహోత్ర కార్యక్రమం చేయడం అనేది దీనికి పరాకాష్ట. తెలుసుకోండి, చూసారా మనం ఏ విధమైన సంస్కారంతో ఈ కాలనీని అభివృద్ధికి మనం తోడ్పడ్డామో అదే సంస్కారము ఈ రోజున మనం అందరినీ ఇక్కడ కూర్చోబెట్టి అగ్నిహోత్రం చేయిస్తుందనంటే మన తాలూకు సంస్కృతి ఏ విధంగా మనం ఉత్తమంగా తీర్చిదిద్దగలుగుతున్నాం అనేది మనకు అర్థమవుతుంది. ఇటువంటి ఉన్నతమైన ఉత్తమమైన జ్ఞానంతో ఉత్తమమైన సంస్కారంతో ఇంకా ముందుకు వెళ్ళాలని ఈ కాలనీని ఈ విధంగా అభివృద్ధిపరిచిన ఈ కాలనీ వాసులందరికీ కూడా పేరు పేరున వారందరికీ కూడా ముఖ్యంగా శ్రీ భాస్కరరావు గారికి, కామేశ్వరరావు గారికి, ఇంకా కొంతమంది పెద్దలు వీళ్ళందరూ కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా ఏ విధమైన ఉన్నత భావాలతో వీళ్ళందరినీ కూడా సమకూర్చి ఎంతో ఉన్నతి తీసుకెళ్లిన వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు సమర్పించుకుంటూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నా తరఫున నా భార్య తరఫున శ్రీమతి ప్రజల తరఫున మా ఆర్ష సంస్కృతి ప్రచార భారతి అసోసియేషన్ అధ్యక్షులు శ్రీమాన్ ఎన్వీఆర్ మూర్తి తరఫున శ్రీమాన్ గోపి వెంకటేశ్వరరావు, శ్రీ శ్రీరామూర్తి గారు వీరందరి తరఫున కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం చెప్తున్నాను. ధన్యవాదాలు.